బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టినటువంటి ఉద్యమానికి కారణమైనటువంటి జమాతే ఇస్లామిక్ సంస్థ కూడా ఒకటి. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్లో కూడా ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బంగ్లాదేశ్లో విద్యార్థులను రెచ్చగొట్టు కనుక పాక్కి చెందిన జమాయితే ఇస్లామిక్ సంస్థ కూడా ఉందని ఒక రూమర్. అయితే బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థుల ఆందోళన నుండి స్ఫూర్తి పొందిన పాకిస్తాన్ విద్యార్థులు తమ దేశంలో కూడా అటువంటి ఆందోళన నిర్వహించడానికి చూస్తున్నారు. గురువారం ఇస్లామాబాద్లో పెట్టిన ఒక విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ టెక్నిక్ ఇన్సాఫ్ విద్యార్థి విభాగం దేశంలోని రాజ్యాంగ పునరుద్ధరణ మరియు విద్యార్థి సంఘాల పునరుద్ధరణ కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడి లేదా ప్రోత్సహించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం అటువంటి విద్యార్థుల పేర్లు 4వ షెడ్యూల్లో చేర్చబడతాయి. దీనివల్ల వాళ్ళ గుర్తింపు కార్డులు మరియు పాస్పోర్ట్ రద్దు చేయడం, వాళ్ళ నగరాలను విడిచిపెట్టకుండా నిషేధించడం మరియు ఏదైనా విద్యాసంస్థ నుండి క్యారెక్టర్ సర్టిఫికెట్లు పొందడానికి తిరస్కరించడం వంటి తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆదేశించింది. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపరిచే ప్రయత్నాల భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అనుమానాస్పద సమస్యాత్మక వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అన్ని ఫెడరల్ మరియు ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాలకు కూడా పంపుతున్నట్టు ప్రకటించింది. అదే బంగ్లాదేశ్లోనేమో చేయాలి, వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చేయకూడదు. అదే స్పెషల్ అన్నమాట.